వాయిదాల మీద వాయిదా పడుతున్న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. యాక్సియం 4లో మొత్తం 4 వ్యోమగాములు మధ్యాహ్నం అంతరిక్ష యాత్రకు బయలుదేరబోతున్నారు. 12 గంటల 1 నిమిషంకు ఫాల్కన్ 9 రాకెట్ను ప్రయోగించనున్నట్టు నాసా తెలిపింది. రేపు సాయంత్రం 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కానుంది. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. అసలు ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. శుభాంశు శుక్లా బృందం ISSలో 14 రోజుల పాటు ఉండనుంది. 41 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. 1984లో రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా రోదసియానం చేసిన రాకేష్ శర్మ తర్వాత మళ్లీ భారత పౌరుడు స్పేస్లోకి వెళ్లడం ఇదే తొలిసారి. యాక్సియం స్పేస్ చేపడుతున్న యాక్సియం 4 మిషన్లో భాగంగా శుక్లా రోదస్లోకి వెళ్తున్నారు. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకుని 14 రోజుల పాటు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు. శుభాంశు అనుభవాలు భవిష్యత్ ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తోంది. మిషన్ కు సుక్స్ పైలట్ గా వ్యవహరిస్తారు. ఈ ప్రయోగం భారతీయ అంతరిక్ష పరిశోధనలో ఓ మైల్ స్టోన్ గా నిలవనుంది. భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న గగన్యాన్ మిషన్ కు ఈ యాత్ర కీలకమైన అనుభవం అందిస్తుంది. యాక్సియం 4 మిషన్ లో జీరో గ్రావిటీ వాతావరణంలో మెంతి పెసర మొలకలు పెంచి ప్రయోగాలు చేపట్టనున్నారు. ఇది భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలో ఆహార ఉత్పత్తికి సంబంధించిన పరిశోధనలకు సహాయపడనుంది. ఇక యోగాసనాలు ప్రదర్శించి వాటి ప్రభావంపై అధ్యయనం చేయనున్నారు. ఇది వ్యోమగాముల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు చూపుతుందనేది అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన కొన్ని ప్రత్యేక భారతీయ కళాఖండాలను శుక్లా ISSకు తీసుకెళ్తున్నారు. తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జ్ఞాపకంగా ఆయనకు సంబంధించిన జ్ఞాపకాన్ని కూడా తనతో పాటు రోదస్లోకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీతో వ్యోమగాములు మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా స్కూల్ విద్యార్థులు, విద్యావేత్తలు, అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న వారితోనూ ఆన్లైన్ ద్వారా ముచ్చటించే అవకాశం ఉంది. ఈ మిషన్ ద్వారా అంతరిక్ష పరిశోధనలో భారత్ తన పాత్రను మరింత బలోపేతం చేసుకునేందుకు శుభాంశు శుక్లా యాత్ర ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు. వాయిదాల మీద వాయిదా పడుతున్న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. యాక్సియం 4లో మొత్తం 4 వ్యోమగాములు మధ్యాహ్నం అంతరిక్ష యాత్రకు బయలుదేరబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, అయితే సుమారు 41 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు ఈ యాత్ర చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి పవన్? నిజంగా కూడా ఇది భారతీయులందరికీ ఒక గర్వకారణం. భారతీయులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో రాకేష్ శర్మ వెళ్ళాడు అంటూ మనం విన్నాము. ఇప్పుడు మరో భారతీయుడు శుభాంశు శుక్లా అటు స్పేస్లోకి అడుగు పెడుతున్నాడు. ఆయన ఆస్ట్రోనాట్గా మరి కాసేపట్లోనే ఆయన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఆయన అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్నారు. నిజంగా కూడా ఇది భారతీయులు సాధించిన ఘన విజయంగా చెప్పవచ్చు. అటు ఇప్పటికే చంద్రయాన్ పేరుతో అనేక రకాల పరిశోధనలు వాటిలన్నింటినీ చేస్తూ వస్తుంది. ఇది దానిలో మరొక మైలురాయిగా అటు శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అసలు శుభాంశు శుక్లా వాస్తవానికి గతంలోనే వెళ్లాల్సి ఉంది, కానీ అనుకోని కారణాలతో రకరకాల కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. దాదాపుగా అటు శుభాంశు శుక్లాతో పాటు ఇంకో 3 కూడా ఈ స్పేస్ షిప్లో అక్కడ అంతరిక్షంలోకి వెళ్తున్నారు. అక్కడ దాదాపుగా 60 రకాల ప్రయోగాలు చేయనున్నట్లుగా తెలుస్తుంది. అసలు శుభాంశు శుక్లా రోదసి యాత్ర ఎలా సాగుతుంది, అక్కడ ఆయన ఎలాంటి ప్రయోగాలు చేయబోతున్నారు, ఆ ప్రయోగాల వల్ల భారతదేశానికి
వచ్చే లాభాలేంటి ఇవన్నీ కూడా వివరించడానికి మనతో ఓయూ ప్రొఫెసర్ మహేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మహేందర్ గారు. నమస్కారం అండి. మహేందర్ గారు, రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి అడుగు పెడుతున్న మరొక భారతీయుడు శుభాంశు శుక్లా. దాదాపుగా 40 ఏళ్ళు పట్టింది. ఇంతకాలం ఇది ఎలా చూడాలంటారు? ఇది మన స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందానికి మన ఇస్రో కూడా ముందు ప్రజెంట్ టెక్నాలజీలో ఎంత ముందడుగు వేస్తుందనే దానికి ఇది ఒక రిప్రజెంటేషన్ అండి. సో చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత మన రాకేష్ శర్మ తర్వాత ఈ శుభాంశు శుక్లా వెళ్ళడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఈయన వెళ్ళడం ద్వారా మనం ఫ్యూచర్లో స్పేస్ స్టేషన్ కి క్రూజ్ మిషన్ ఇండియా తరపు నుంచి పంపించడానికి ఒక మార్గం చూపిస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎవరం వెళ్ళలే ఎక్సెప్ట్ రాకేష్ శర్మ. సో ఇప్పుడు శుభాంశు శుక్లా అప్పట్లో కల్పనా చావ్లా వీళ్ళు వెళ్ళారు కదండి, అప్పుడు వెళ్ళారు వీళ్ళు. వాళ్ళు కూడా వెళ్ళారండి. మన ఇండియా తరపు నుంచి వెళ్ళి ఇప్పుడు పూర్తిగా భారతదేశానికి సంబంధించి శుభాంశు శుక్లా ఇప్పుడు వెళ్తున్నాడు. ఎటువంటి ప్రయోగాలు చేయబోతున్నారు అక్కడ అంతరిక్షంలో? ఏంటండి, ఎలాంటి ప్రయోగాలు చేయబోతున్నారు? దాదాపుగా 60 ప్రయోగాలు చేయబోతున్నారు అక్కడ అంతరిక్షంలో అని చెప్తున్నారు కదా. సైంటిఫిక్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని ఎడ్యుకేషనల్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, అవి చేయబోతున్నాడండి. ఓకే. హలో మహేందర్ గారు, చెప్పండి. అంటే ఏమేం ప్రయోగాలు చేయబోతున్నారు? దాంతో మనకి ఎటువంటి ప్రయోజనం కలగనుంది? మనం ఇప్పటికే అంతరిక్ష పరిశోధనలో చాలా ముందంజలో వెళ్తూ ఉన్నాం. చంద్రయాన్ ఇట్లాంటి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు చేయబోయే దాంతో మనకి ఎటువంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ అండి, మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్యూచర్ లో మనం క్రూజ్ మిషన్ మన ఇండియా తరపు నుండి పంపించే ఉద్దేశం ఉండండి. క్రూజ్ అంటే మనుషుల్ని స్పేస్ కి పంపించడం. ఓకే. సో ఇప్పటి వరకు మన ఇండియా నుంచి మన ఓన్ మిషన్ ద్వారా మనం ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో మన రాకేష్ శర్మ వెళ్ళినప్పుడు రష్యా మిషన్ హెల్ప్ తీస్తే రష్యా మిషన్ లో వెళ్ళాము. కల్పనా చావ్లా కూడా నాసా సహాయంతో వెళ్ళింది. సో ఇప్పుడు కూడా నాసా సహాయంతో వెళ్తున్నాము. కానీ ఈ ఎక్స్ప్లోరేషన్ ద్వారా శుభాంశు శుక్లను పంపించడం ద్వారా మనం కూడా క్రూజ్ ని స్పేస్ లోకి పంపించడానికి ఇది ఒక మార్గం అండి. సో ఈయన వెళ్ళిన తర్వాత ఇంకా క్రూజ్ మన గగన్యాన్ 1 ఉంది, సిరీస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్స్ క్రూజ్ మిషన్ ఉన్నాయి. గగన్యాన్ 1, 2, 3, 4 ఉన్నాయండి. సో ఈ గగన్యాన్ లో మనుషుల్ని పంపించడానికి ఇది ఒక ఎక్స్ప్లోరేషన్ అండి. ఓకే. అంటే మళ్ళీ ఇంకోటి కూడా ఏదో చెప్తున్నారు, అక్కడ అంతరిక్షంలో పంటలు పండించేది మినువులు, పెసర్లు ఇట్లాంటి. అది ఎప్పుడు జరుగుతుందండి. స్పేస్ లో ప్లాంట్స్ పెంచడం, ఎక్సర్సైజ్ చేయడం, హ్యూమన్ యాక్టివిటీస్ ఇవన్నీ జనరల్ గా జరిగేటి అండి. సో వెజిటేషన్స్ అవన్నీ చేస్తారు, వెజిటేషన్స్ చేస్తారు, అక్కడ ఫుడ్ పైన రీసెర్చ్ చేస్తారు, అన్ని జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్ గా. ఇప్పుడు కూడా కొంతమంది అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తూనే ఉంటారు. రష్యన్ ఆస్ట్రోనాట్స్ ఉన్నారు అక్కడ. ఓకే. సో ఈ రీసెర్చ్ కొన్ని ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఉంటాయి, కొన్ని సైంటిఫిక్ రీసెర్చెస్ ఉంటాయి. ఇప్పుడు మన గగన్యాన్ 1 కానీ గగన్యాన్ 2 మనం పంపించాలనుకుంటే అక్కడ ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి. సో శుభాంశు శుక్లా ఇప్పుడు పైలట్ ఇంజనీర్ కాబట్టి, సో మన పైలట్ ఇంజనీర్స్ ని ఇంకా ఎక్కువ మందిని తయారు చేయడానికి కూడా ఇదొక మార్గం అండి. అంటే పైలట్ ఇంజనీర్ అంటే ఈయన కీ రోల్, ఈయన తీసుకెళ్లేదు, మిగతా పైలట్ డ్రైవ్ చేస్తాడండి. ఓకే. ఇంకా కొంతమంది మిషన్ ఎక్స్ప్లోరర్స్ ఉంటారు, మిషన్ స్పెషలిస్టులు ఉన్నారు. ఈయనతో పాటు ఇంకా 3 వెళ్తున్నారు. ఆ ముగ్గురులో ఒక లేడీ ఉంది. ఆ లేడీ వచ్చేసి ఆమె చీఫ్ డైరెక్టర్, నాసా చీఫ్ డైరెక్టర్ పిగ్గీ విట్సన్ అని. సో ఆమె నాసా ఆస్ట్రోనట్. నెక్స్ట్ పోలాండ్ ఆస్ట్రోనట్ ఉన్నారు, ఆయన మిషన్ స్పెషలిస్ట్. ఇంకొక ఆయన హంగేరీ ఆస్ట్రోనట్ కూడా ఉన్నాడు. సో వీళ్ళు వెళ్తున్నారండి. సో ఈ 4 దేశాల కొలాబరేషన్ కూడా ఇది ఈ 40 సంవత్సరాల తర్వాత జరుగుతుందండి. ఇది ఒక మంచి కొలాబరేషన్. 4 కంట్రీస్ కలిసి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది, నాసా ఉంది, ఇస్రో ఉంది, హంగేరియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఉందండి. సో ఈ 4 దేశాలు కలిసి కొలాబరేషన్ లో పంపించడం అనేది ఇది ఒక
హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. అంటే రీసెంట్గా సింథియా విలియమ్స్గా ఆమె వెళ్ళారు, అక్కడ ఇరుక్కుపోయి చాలా రోజులు ఆమె తిరిగి తీసుకురావడానికి నా చాలా టైం పట్టింది. నాసా ఆస్ట్రోనట్స్, రష్యన్ ఆస్ట్రోనట్స్ ఇది వాళ్ళు రెగ్యులర్ గా వెళ్తున్నారండి. వాళ్ళకి ఇది రెగ్యులర్ ఫినామినా. ఆహాహా. కానీ సో అదర్ దెన్ నాసా, రష్యా ఆస్ట్రోనట్స్ వెళ్ళడం అనేది ఇది 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 కొత్త అండి యాక్చువల్లీ. అచ్చా. సో ఇప్పటి వరకు హంగేరియన్ ఆస్ట్రోనట్స్ వెళ్ళలేదు, పోలాండ్ వాళ్ళు వెళ్ళలేదు. మన ఇస్రో వాళ్ళు ఇప్పుడు పంపిస్తున్నాం. అంతకుముందు రాకేష్ శర్మ వెళ్ళి ఒక 7 days నుంచి వచ్చాడు. సో ఇప్పుడు ఈ నాసా వాళ్ళు, రష్యా వాళ్ళు వెళ్ళేది కామన్. ఇప్పుడు వాళ్ళతో పాటు ఇప్పుడు ఇండియా నుంచి, పోలాండ్ నుంచి హంగేరియన్స్ ఆస్ట్రోనాట్స్ వెళ్ళడం అనేది ఇక మన వాళ్ళు కూడా అక్కడ రెగ్యులర్గా ఇక అక్కడ ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటారు. ఇక పైన దానికి మార్గం సుగమం అవుతుంది అంటారు అంతే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళతో పాటు శుభాంశు శుక్లా వెళ్ళి రావడం జరుగుతుంది. వెళ్ళి రావడం జరిగిన తర్వాత ఇక్కడ మనం ఓన్ క్రూ మిషన్, ఇండియా ఓన్ క్రూ మిషన్ పంపించడానికి ఆయన ఒక ఎక్స్పర్ట్ అయిపోతాడు. ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకొకరికి ట్రైన్ చేసి మన 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 ఇస్రో ఇండియా తరపు నుంచి కూడా ఆస్ట్రోనట్స్ ని తయారు చేసి మన ఓన్ మిషన్స్ పంపించడానికి ఇది ఒక మంచి మార్గం అండి. అంటే ఇప్పుడు వీళ్ళు చేయబోయే ప్రయోగాలతో మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అంటే అదర్ దాన్ ఈ క్రూజ్ మిషన్ని పంపడం కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఇతర ప్రయోజనాలు ఉంటాయా? కొన్ని సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతాయండి. ఇప్పుడు మనం చెప్పాను కదా ఇందాక గగన్యాన్. సో గగన్యాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఓన్లీ రష్యా, నాసా మాత్రమే ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు ఓన్ మిషన్స్ ద్వారా వెళ్ళాయి. ఓకే. సో ప్రైమరీ టార్గెట్ ఏంటంటే మన ఓన్ మిషన్ ని క్రూజ్ తో మనుషుల్ని పంపించడమే టార్గెట్ అండి. ఇంకొక వేరే దేశాలపైన ఆధారపడకుండా ఓకే ఫ్యూచర్ లో మనకు కూడా ఓన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటే వేరే దేశాలపైన ఆధారపడకుండా మన 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 ఇండియాకి ఓన్ ఒకటి ఉండడం వల్ల ఏమవుతుందంటే మన కమ్యూనికేషన్ సిస్టమ్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు వివిధ దేశాలపైన ఆధారపడకుండా. సో మన ఏమైనా స్పేస్ హజార్డ్స్ ఉంటే కూడా మనమే వాటిని ముందుగా ప్రెడిక్ట్ చేసి మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సో మనకు ఓన్ గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటే ఏంటంటే మన కమ్యూనికేషన్ సిస్టమ్ ని మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఏమైనా స్పేస్ హజార్డ్స్ ఉంటాయి, వాటిని ముందే డిటెక్ట్ చేసి మనం తగిన జాగ్రత్తలు తీసుకొని మనకి ఏమైనా స్పేస్ హజార్డ్స్ కానీ సోలార్ హజార్డ్స్ కానీ ఏమైనా వస్తే మనమే ముందుగా ప్రెడిక్ట్ చేసుకొని మనం మన ఇండియా ఏరియాని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. సో మన ఓన్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లేకుంటే ఏంటంటే మనం నాసా పైన ఆధారపడాల్సి వస్తుంది, లేకుంటే రష్యన్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ పైన ఆధారపడాల్సి వస్తుంది. సో మన ఓన్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మన కమ్యూనికేషన్ సిస్టమ్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. అంటే దాదాపుగా 40 ఏళ్ళు సుదీర్ఘ విరామం. అప్పుడెప్పుడో రాకేష్ శర్మ వెళ్ళాడు, తర్వాత ఇప్పుడు శుభాంశు శుక్లా వెళ్తున్నాడు, సంతోషం. కానీ ఇంత టైం ఎందుకు పట్టిందంటే ప్రయోగాలు చేయడంలో మనం వెనకపడ్డామా, లేకుంటే మన దగ్గర వ్యోమగాములు మన భారత సంతతి వాళ్ళు వెళ్ళినప్పటికీ మన దగ్గర నుంచి వెళ్ళడానికి ఎందుకు ఇంత సమయం పట్టిందని భావిస్తున్నారు? ఎందుకంటే అండి టెక్నాలజీ. ఓకే. టెక్నాలజీ దాంతో పాటు ఎకనామికల్ కండిషన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో మనం డెవలప్ అవుతున్నాము. సో ఆ డెవలప్ అవుతున్న సందర్భంలో మన టెక్నాలజీని కూడా బాగా డెవలప్ చేసుకుంటున్నాము. సో దీనికి ఇంటర్నేషనల్ ఇప్పుడు మనం స్పేస్ లోకి ఒక వెహికల్ పంపించాలంటే అది రెగ్యులర్ ఫినామినా కాదండి. సో ఇది అఫెన్లీ జరిగే ఫినామినా కాబట్టి దానికి చాలా టెక్నాలజీ అవసరం. ఓకే. సో టెక్నాలజీతో పాటు టెక్నాలజీని డెవలప్ చేయాలనుకుంటే మనకు దాని ఎకనామిక్స్ తో కూడా కూడి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మన ఇండియా ఎకనామిక్స్ లో కూడా కొంచెం ముందడుగులో ఉంది కాబట్టి సో మనకు ఎకనామికల్ కండిషన్స్ ఫేవర్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్నాం. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ మహేందర్ గారు. రోదస్లోకి మరో భారతీయుడు మరి కాసేపట్లోనే బయలుదేరి వెళ్ళబోతున్నాడు. ఇది నిజంగా కూడా శుభ పరిణామం. రాబోయే రోజుల్లో అంతరిక్షంలోకి మన భారతదేశం నుంచే నేరుగా వ్యోమగాముల్ని పంపేందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది. అలానే గగన్యాన్, చంద్రయాన్ లాంటి అయితే పరిశోధనలు శాస్త్రవేత్తలు చేస్తున్నారు, దానిలో మరింత కీలక ముందడుగు పడే అవకాశం ఉన్నట్లుగా అటు శాస్త్రవేత్త ప్రొఫెసర్ మహేందర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసన్న. రైట్, మరికొద్ది క్షణాల్లోనే శుభాంశు శుక్లా
రోదసి యాత్రకు బయలుదేరబోతున్నారు. ఎస్, కౌంట్ డౌన్ స్టార్ట్. ఓన్లీ ఒక్క సెకండ్ మాత్రమే మిగిలి ఉంది. వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది. మే 29న యాక్చువల్గా రోదసి యాత్రకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు వాయిదాల తర్వాత ఇవాళ శుభ సమయం ఆసన్నమైంది. 41 ఏళ్ల తర్వాత నింగిలోకి అడుగు పెట్టబోతున్నాడు ఓ భారతీయుడు. యాక్సియం 4లో మొత్తం 4 వ్యోమగాములు ఉంటూ ఉన్నారు. మిషన్ పైలట్గా శుభాంశు శుక్లా వ్యవహరించబోతూ ఉన్నారు. 14 రోజుల పాటు అతను ఐఎస్ఎస్లో ఉండబోతూ ఉన్నారు. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఆయన వెళ్ళబోతూ ఉన్నారు. గురువారం సాయంత్రం 4:30కు ఐఎస్ఎస్కు అనుసంధానం అవుతారు. దాదాపు 14 రోజుల పాటు అక్కడే ఉంటారు. ప్రధాని మోదీ అలాగే ఇతర విద్యార్థులతో కూడా శుభాంశు శుక్లా అక్కడి నుంచి మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే యాక్సియం 4 నుంచి 4 వ్యోమగాములు మొత్తం బయలుదేరబోతున్నారు అంతరిక్ష యాత్రకు. 12 గంటల 1 నిమిషానికి ఫాల్కన్ 9 రాకెట్ని ప్రయోగించనున్నట్టుగా నాసా తెలిపింది. రేపు సాయంత్రం అంటే గురువారం సాయంత్రం 4:30 గంటల సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కాబోతుంది. There's that confirmation from Mission Control right on schedule. So the next major visual milestone we're likely to have from the outside of the spacecraft is going to be venting. Dragon is in auto idle. Confirmation there from Mission Control that we are in auto idle on board Dragon in that final minute and a half before launch. Now, we are expecting gas closeouts to be followed by some loud venting, and we're likely to see a larger cloud of liquid oxygen. Gas closeout has started. Expect loud venting. There's instructions to the crew, also right on schedule. And a great nighttime shot of Dragon sitting there at historic Launch Complex 39A with the AX-4 crew safely tucked inside with just over a minute to go until liftoff. Seated left to right inside Dragon from this camera's perspective. You have Tibor Kapu there on the left-hand side. Then beside him is our pilot, Shubhanshu Shukla. Then to the other side is armed. Falcon 9 is in startup and is now controlling. Is Commander Peggy Whitson. And Dragon then is in countdown. on the far side is Sławosz Uznanski Wiśniewski of ESA. Dragon SpaceX, go for launch. AX-4 is go for launch. That is great news from Mission Control and from our crew on board Dragon. With that, we are just at T-minus 30 seconds 30 seconds. to lift off of AX-4. Let's go AX-4. 15 seconds. T-minus 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Ignition and liftoff. For 3 nations, a new chapter in space takes flight. Godspeed AX-4. T+30 seconds into flight with the Axiom 4 crew on board Dragon, headed to the International Space Station. Waiting to hear callouts from the Falcon 9 engineering team. Power and telemetry nominal. Stage 1 throttle down. We're throttling down the 9 Merlin engines. We're into the throttle bucket, preparing for max Q. Max Q. Vehicle is supersonic. About space. And companies like SpaceX, Axiom Space are doing things that entire countries have space for everyone. And this is what it means. And I think that is the essence of spaceflight, to think about space. And companies like SpaceX, Axiom Space are doing things that entire countries have space for everyone. And this is what it means. And I think that is the essence of spaceflight.
Dragon would abort to a safe location. So we're going to call out each of those milestones as we pass through them. We also just heard the call out for MVAC chill. We're going to trickle just a little bit of liquid oxygen now into the turbo pumps on board our Merlin vacuum engine on stage 2 in preparation for second engine start 1, which will of course be shortly after stage separation. Now, at this point, we are just about 30 seconds away from 4 events that are going to happen in rapid succession. The first one will be main engine cutoff, or MECO, then again followed by stage separation, ignition of that second stage engine, which we are already Stage preparing 1 for, as well as the first stage's boost back burn. With that confirmation from Mission Control that we are throttling the first stage engines down, we are expecting MECO at T plus 2 minutes and 26 seconds. MECO. Stage separation confirmed. Stage 1 boost back startup and back ignition. There we had confirmation of all 4 of those events. Incredible views on our screen here too as that boost back, as that first stage boosts its way back to Earth. Stage 2 Alpha. And confirmation Copy, from our 2 Alpha. commander that we have entered the 2 Alpha abort mode. Of course, we're getting lots of cheers from behind us here at Mission Control here in Hawthorne, California as well. And at this point, our AX4 crew is on their way to space. The view you have on your screen right now is our MVAC engine burning for that second engine first burn. We're expecting that SECO here, second engine cutoff, which will likely be called out over the nets as SECO in just a couple of minutes. Stage 1 boost back shutdown. Confirmation that the boost back burn on our first stage booster is now complete, and the booster is heading back toward the Florida coast to attempt a landing at LZ1. At this point, stage 1 is actually still coasting to apogee. We're about to deploy those grid fins so that we can steer the vehicle as it enters the Earth's atmosphere. Dragon, SpaceX, nominal trajectory. And that call out from Mission Control means Dragon that copies, nominal trajectory. everything is right on track. T plus 4 minutes, everything continuing to go well, and we've got our first view of the crew. They're inside Dragon, second stage continuing to fire. Right now, second stage, just a little bit more than 1 G. There's so much propellant that even with a 220,000-pound thrust engine, takes a while before the G loads start to build up during the second stage flight. Meanwhile, first stage continuing to coast up to apogee, and that actually now, as you can see on the bottom left of your monitors, we have begun coming back down. It takes a couple minutes to go up, a couple minutes to come back down. That first stage heading back to landing zone 1 at Cape Canaveral. Now, Dragon, SpaceX, nominal trajectory. words we love to hear. Dragon copies, nominal trajectory. Peggy Whitson echoing back the call up from the ground. Now, our next major event coming up will be in about 1 minute and 10 seconds. That's going to be the entry burn. That's where we're going to light a single center engine on the first stage. That's going to slow us down in preparation for entering the Earth's atmosphere again. We'll then have a landing burn about 1 minute later at T plus 7 minutes and 19 seconds. Now, for that one, we actually light 3 engines again. Then quickly once we've kind of jammed the brakes on, then we'll turn off 2 of the engines. We'll be down to just a single engine. Getting good views of the MVAC-D engine. There are a couple of cameras on the back of the second stage that give these views. And of course, the view inside the Dragon spacecraft showing the crew. Dragon, SpaceX, nominal trajectory. Continuing the call-outs right on time. Dragon copies, nominal trajectory. Now, right now, as Ronnie pointed out, the grid fins have been deployed, but they're not being used. Right before the entry burn, we'll possibly see a little bit of motion if we can pick up the first stage camera. That's just a checkout. It's not until we actually get through the entry burn. Stage 1 entry burn startup. That we get back in the atmosphere. And now here is entry burn call out. This is going to be about a 12-second burn. That's going to slow the vehicle down. You can Stage watch 1 that. entry burn shutdown. There you just saw on the left-hand side of your screen that first stage entry burn shutdown.
Right now on your screen, we've got great views of our second stage and take our AX4 crew to orbit. The next milestone for our first stage is going to be the landing burn, where we'll relight just the center engine, as John mentioned. Dragon, SpaceX, nominal trajectory. Again, things we love to hear. Stage 1 FTS. Dragon copies. Nominal trajectory. Continuing to get good communication from our crew on board Dragon. Stage 1 transonic. Confirmation that stage 1 is now transonic on its way back to LZ1, which is just about 9 miles away from our liftoff location today. LZ1, of course, is the site of the first successful landing attempt, and hopefully it will be the second time that this particular booster sticks its landing. Seeing those actuating of the grid fins that John mentioned. Stage 1 landing leg deploy. Stage 2 FTSS safed. Stage 1 landing confirmed. That was a picture-perfect landing. That was great. Absolutely stunning. So coming up next for our crew, now that we've confirmed that booster touchdown, is going to be second engine cutoff, also called out as SECO. Then the second stage will coast for a few minutes until Dragon is commanded to separate from the second stage. There's our AX4 crew awaiting that SECO call out here. Stage 2 is in terminal guidance. Good continued burn from our second stage engine there. Now at this point, our crew is experiencing about 3 Gs in the lead up to SECO 1, which of course will be their first taste of microgravity. SpaceX Dragon, Shannon. There's confirmation Copy, Shannon. of the Shannon abort mode. MVAC shutdown. SpaceX Dragon, we have a nominal orbit insertion. Nominal orbital insertion, SpaceX, and we had an incredible ride uphill, and now we like to set our course for the International Space Station aboard the newest member of the Dragon fleet, our spacecraft named Grace. Grace is more than a name. It reflects the elegance with which we move through space against the backdrop of Earth. It speaks to the refinement of our mission, the harmony of science and spirit, and the unmerited favor we carry with humility. Grace reminds us that spaceflight is not just a feat of engineering, but an act of goodwill. The benefit of every human, everywhere. Over to you, Chip. Launch escape system disarmed. 10 minutes into flight. Water ride. नमस्कार मेरे प्यारे देशवासियों, वाटर राइड 41 साल बाद हम वापस अंतरिक्ष में पहुंच गए हैं और कमाल की राइड थी। इस समय हम 7.5 किलोमीटर प्रति सेकंड की रफ्तार से पृथ्वी के चारों तरफ घूम रहे हैं और मेरे कंधे पे मेरे साथ मेरा तिरंगा है जो मुझे बता रहा है कि नहीं हूँ, मैं आप सबके साथ हूँ। ये मेरी इंटरनेशनल स्पेस स्टेशन तक की जर्नी की शुरुआत नहीं है, ये भारत के ह्यूमन स्पेस प्रोग्राम की शुरुआत है और मैं चाहता हूं कि आप सभी देशवासी इस यात्रा का हिस्सा बने। आपका भी सीना दिल से चौड़ा होना चाहिए, आप भी उतना ही एक्साइटमेंट दिखाइए। आइए हम सब मिलकर भारत के इस ह्यूमन स्पेस प्रोग्राम की जर्नी की शुरुआत करें। धन्यवाद। जय हिंद, जय भारत। Thank you, Shucks. Drogie Polki i Polacy, dziś robimy ogromny krok w stronę przyszłości technologicznej Polski. Polski opartej na nauce, wiedzy i wizji. Niech ta misja będzie początkiem epoki, w której nasza odwaga i nieustępliwość kształtują nowoczesną Polskę. Dla nas i dla przyszłych pokoleń. Kosmos zawsze jednoczył ludzi. Zabieram dziś z Ziemi cząstkę każdego z was. Waszej siły, waszej nadziei, waszego zaufania. W kosmosie nie jestem sam. Reprezentuję nas wszystkich. Z całego serca dziękuję wam za zaufanie. Kosmos dla wszystkich. Space for everyone.
And with that, over to you, Thibault. Thank you, Sław. 15 millió magyar emelt ma idáig. Támogatásotok olyan, mint a szürke hamu alatt nyugvó parázs. Belül csendben ízik, de ha fát dobnak rá, egyként lángol. Hálás és büszke vagyok, hogy a hazánkat képviseltem. Családomnak és barátaimnak köszönöm, hogy ti vagytok a legerősebb támaszaim. A ti hangotok hangosabb, mint a rakétánk, erőtök nagyobb, mint a gravitáció. A világűr mindenkié, a Föld pedig egyetlen. Mi a bolygónk 4 különböző pontjáról indultunk, de társakként, barátokként érkeztünk ide. A mi küldetésünk a tiétek is. Köszönöm mindenkinek szerte a világon, akik hozzájárultak ez a gyönyörű naphoz. Egynek minden nehéz, soknak semmi sem lehetetlen. Go X4! And we are getting some views inside of the newly named capsule that the crew. రైట్, కొత్త అధ్యయనానికి తెరలేపుతూ ఫాల్కన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నిప్పులు ఎగజిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 14 రోజుల పాటు అక్కడ ISS లో ఉంటారు. మొత్తం 4 వ్యోమగాములు కూడా చూసాం. నాసా నుంచి డైరెక్ట్ గా మనం చూసాము. నిప్పులు చిమ్ముతూ పైకి వెళ్ళిపోయింది ఫాల్కన్ రాకెట్. దాదాపు 41 ఏళ్ల తర్వాత భారతీయుడు అంతరిక్షంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. దీనికి శుభాంశు శుక్లాను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ముందుగా మే 29వ తేదీన ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. అయితే అనేక కారణాలతో ఇది వాయిదా పడుతూ వస్తోంది. శుభాంశు శుక్లా బృందం అంతా కూడా 14 రోజుల పాటు అక్కడ ఉంటారు. దాదాపు విద్యార్థులు అలాగే ప్రధాని మోదీ కూడా వీళ్ళందరితో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. సో కొత్త అధ్యయనానికి తెరలేపాము. ఇప్పుడు భారతీయులందరూ కూడా సగర్వంగా చెప్తూ ఉన్నారు. శుభాంశు శుక్లా ఇందులో పైలట్ గా వ్యవహరించబోతూ ఉన్నారు. గురువారం సాయంత్రం 4:30 ప్రాంతంలో ISS కు ఈ ఫాల్కన్ రాకెట్ అనుసంధానం కాబోతోంది. చాలా సక్సెస్ఫుల్ గా స్టేజ్ 1 ని కూడా దాటుకొని స్టేజ్ 2 కంప్లీట్ చేసుకోబోతోంది ఫాల్కన్ రాకెట్. చూసాం మనం నాసా నుంచి డైరెక్ట్ గా మనకు విజువల్స్ కూడా అందుతున్నాయి. ముందు ఎలాగా రాకెట్ ఉంటుందో, ఆ తర్వాత నిప్పులు ఎగజిమ్ముతూ ఎలాగా నింగిలోకి దూసుకెళ్లిందో, అలాగే ఫస్ట్ స్టేజ్ కూడా చూడొచ్చు మనం. దాదాపు 1984లో రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా రోదసి ప్రయాణం చేసిన రాకేష్ శర్మ తరువాత మళ్ళీ ఓ భారత పౌరుడు స్పేస్ లోకి వెళ్లడం ఇదే తొలిసారి. యాక్సియం స్పేస్ చేపడుతున్న యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఇప్పుడు రోదసిలోకి శుక్లా వెళ్తూ ఉన్నారు. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకొని దాదాపు 14 రోజుల పాటు వివిధ ప్రయోగాలు కూడా నిర్వహిస్తారు అక్కడ. శుభాంశు అనుభవాలను భవిష్యత్ ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తోంది. ఇక ఈ మిషన్ కు శుక్లా పైలట్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష పరిశోధనలో ఒక మైల్ స్టోన్ గా నిలవబోతోంది. భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న గగన్యాన్ మిషన్ కు ఈ యాత్ర కీలకమైన అనుభవాన్ని కూడా అందిస్తుంది. యాక్సియం 4 మిషన్ లో జీరో గ్రావిటీ వాతావరణంలో మెంతి అలాగే పెసర మొక్కల్ని పెంచే ప్రయోగాలను కూడా చేపట్టబోతూ ఉన్నారు. ఇది భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలో ఆహార ఉత్పత్తికి సంబంధించిన పరిశోధనలకు సహాయపడబోతోంది. ఇక యోగాసనాలను కూడా అక్కడ ప్రదర్శించి వాటి ప్రభావంపై కూడా అధ్యయనం చేయబోతూ ఉన్నారు. ఇది వ్యోమగాముల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు చూపుతుంది అన్నదాన్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అనుకుంటున్నారు. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన కొన్ని ప్రత్యేక భారతీయ కళాఖండాలను శుక్లా ISS కు తీసుకువెళ్తూ ఉన్నారు. తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జ్ఞాపకంగా ఆయనకు సంబంధించిన జ్ఞాపికని కూడా తనతో పాటు రోదసిలోకి తీసుకెళ్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీతో వ్యోమగాములు మాట్లాడతారు. అలాగే స్కూల్ విద్యార్థులు కొంతమంది, విద్యావేత్తలు కొంతమంది కూడా అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న వారితో ఆన్లైన్ ద్వారా మాట్లాడే అవకాశం ఉంది. ఇక ఈ మిషన్ ద్వారా అంతరిక్ష పరిశోధనలో భారత్ తన పాత్రను
మరింత బలోపేతం చేసుకునేందుకు శుభాంశు శుక్లా యాత్ర ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు. ప్రతి భారతీయుడు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలిఫోర్నియా వేదికగా ఫ్లోరిడాకు మెసేజెస్ వెలువలుగా వెళ్తూ ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ సక్సెస్ అంటూ కూడా మెసేజెస్ వెలువగా వెళ్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది.